ఇరుముడి రివ్యూ నేనైతే ఇస్తున్నా. ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. షార్ట్ వీడియోస్ ఒకటి చేసిన అబ్బా ఎన్ని కామెంట్స్, అసలు పాజిటివ్గా తీసుకునే వాళ్ళు పాజిటివ్గా తీసుకుంటున్నారు, నెగిటివిటీ తీసుకునే వాళ్ళు నెగిటివిటీ ఎక్కువ తీసుకుంటున్నారు అనమాట. గన్ని కామెంట్ అయితే రాసిరు. నేను నా డౌట్ ఒకటి రేజ్ చేసిన. ఆ డౌట్కి ఎన్ని కామెంట్లు అంటే అసలు నిజంగా అసలు నేను చెప్పింది ఏంది, మీరు అర్థం చేసుకుంది ఏంది, ఇక గిట్లా కాదని చెప్పేసి నేను ఇక ఈ వీడియో రివ్యూ మొత్తం లాంగ్ వీడియో వేద్దామనైతే ఫిక్స్ అయిపోయినా. ఇక మీరైతే ముందుగా మన ఛానల్ని ఇంకా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ జస్ట్ నా ఒపీనియన్. అండ్ నాకు ఈ సినిమా ఎట్లా ఉంది అంటే కనుక ముందే చెప్తున్నా, ఇన్నుండి చక్కగా షోలు పెట్టుకోరి. నాకు ఈ సినిమా చాలా 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 బాగుంది, చాలా బాగా నచ్చింది. బట్ నేను ఇప్పుడు చాలామంది అంటున్నారు సినిమాని సినిమాలాగా చూడు, సినిమాని సినిమాలాగా చూడు అంటున్నారు. సినిమాని సినిమాలాగా చూస్తే ఏడుపు రాదు కదా, జస్ట్ ఏదో చూసినాం పోయినాం గంతే. కానీ సినిమాని రియల్గా ఫీల్ అయ్యి హార్ట్కు టచ్ అయిపోయి కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటే సినిమాని సినిమాలో ఎలా చూస్తాం చెప్పండి. నాకైతే హార్ట్కి టచ్ అయిందండి సినిమా, అంతలా నాకు నచ్చింది. కాబట్టి సో అంత నచ్చిన సినిమా గురించి నాకు నా ఒపీనియన్ నేను చెప్పిన. నేను సినిమా బాగలేదని చెప్పలేదు, సినిమా బాగలేదు మీరు ఓకూరే అని చెప్పలేదు, నెగిటివిటీ ఎక్కడ చెప్పలేదు. జస్ట్ నాకు వచ్చిన డౌట్స్ చెప్పిన. ఇక డౌట్స్కి కూడా అబ్బా ఎంత క్లాస్ ఇస్తున్నారంటే నన్ను మస్తు అంటే మస్తు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. కొంతమంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, ఇంకొంతమంది ఏమో తొర్రి పన్ను ఎందుకు ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ముందు తొర్రి పన్ను మీద కాన్సన్ట్రేషన్ చెయ్యు, ఇంకప్పుడు సినిమా గురించి రివ్యూ ఇద్దు అంటున్నారు. అసలు నేను అడిగింది ఏంది, మీరు చెప్తుంది ఏంది, మెసేజ్ కూడా రాసినాడా, అది అన్నా చదువుకోలే కదా. నేను ఏం చెప్పినా సినిమాలో ఆ అమ్మాయి ఉంది కదా, వాళ్ళ డాడీని చూడడానికి పోతుంది కదా. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ అమ్మ మనమ్మ వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, 3 రోజుల దాకా నువ్వు పాపని చూడొద్దు అని చెప్తుంది. ఇప్పుడు సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు పల్లెటూళ్ళలో మెచ్యూర్ అయిన అమ్మాయిని బయట తీసుకెళ్లారు కదా. 3 రోజులు కానీ 4 రోజులు కానీ కనీసం దగ్గర ఒక 1 వీక్ నుంచి 2 వీక్స్ దాకా కూడా బయట తీసుకెళ్ళరు. గాలి కొడుతుంది, అది కొడుతుంది, ఇది కొడుతుంది అని చెప్పి ఇంట్లో ఆపేస్తారు. సో ఇక్కడ మనమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని చూస్తాను మారం చేసింది, తీసుకెళ్ళింది బయటికి. అట్లా తీసుకోరు కదా అని అదొక డౌట్ అయితే రేజ్ చేసిన. దీని గురించి అబ్బా ఏ కాలంలో ఉన్నావు ముసలమ్మవా అది ఇది అని చెప్పేసి మెసేజ్ చేసింది. ఇంకో డౌట్ ఏంటి అంటే కనుక ఇప్పుడు మనమ్మకి కడుపున వస్తుంది అని చెప్పేసి మెంతుల కోసం గాయత్రి వాళ్ళ ఇంటికి వెళ్తుంది మనమ్మ వాళ్ళ అమ్మ. ఇప్పుడు కడుపున వస్తున్న పాప గురించి ఆలోచిస్తుంది కదా ఎవరైనా సరే, ఏ తల్లి అయినా సరే. ఇప్పుడు గాయత్రి అక్కడ కనబడతలేదు అని చెప్పేసి అక్కడే ఉండిపోతుందా? కొంచెం సేపు ఉండి మళ్ళీ వస్తాను ఒకసారి ఇంటికి వచ్చి పోతుంది కదా, గది చూపించలే. ఇంకా నైట్ అంతా అక్కడే ఉంటే ఇప్పుడు రాత్రంతా పిల్ల ఇంట్లో లేదన్న సంగతి తల్లికి తెలియదా? సరే రాత్రంతా ఆడుంది, పొద్దుగలన్నీ ఇంటికి పోతుంది కదా. ఇంటికి పోకుండా డైరెక్ట్గా మనమ్మ చనిపోయిన శవం కాడికి ఎట్లా పోతుంది? సాయి కుమార్ గారు మళ్ళీ మనమ్మని చంపేసిన తర్వాత మాల ఎప్పుడు వేసుకున్నారు చెప్పురి? గివి నా డౌట్స్. ఇట్లా డౌట్స్ అడిగితే అర్రే ఏమన్నా బ్యాడ్ కామెంట్సా, సినిమాలా చూడండి అంటే ముందు మీరు చూడండి సినిమాని సినిమాలా చూసిన వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి. అసలు మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? సినిమాని సినిమాలా చూడలేదు, మీరు రియల్గా ఫీల్ అయ్యారు. సో నేను గట్లనే రియల్గా ఫీల్ అయ్యాను కాబట్టి నేను నా ఒపీనియన్, నా పాయింట్స్ నేను చెప్పా. దానికి మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఏంది, బ్యాడ్గా మాట్లాడడం ఏంది, నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఏంది చెప్పండి. ఇప్పుడు అన్ని సినిమాల గురించి ఇట్లనే చెప్తావా అంటే నేను ఇంతకుముందు అన్ని సినిమాల గురించి ఇట్లా చెప్పలేదు. నేను ఎందుకు అన్ని సినిమాల గురించి ఇంత కనెక్ట్గా అయ్యి మొత్తం దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చూడలేదేమో, అందుకే చెప్పలేదేమో. కానీ ఇప్పటి నుంచి చెప్తా, ఎందుకంటే ఇంతకుముందు సినిమా చూసి పాజిటివ్గానే నేను మాట్లాడేదాన్ని. కొంచెం కూడా నా డౌట్స్, నాకు వచ్చిన తిక డౌట్స్ ఏవి నేను చెప్పకపోయేదాన్ని. బట్ ఇప్పటి నుంచి నేను ఫిక్స్ అయింది ఏంటి అంటే కనుక నేను చూసిన ప్రతి సినిమాకి కంపల్సరీ నా డౌట్స్ అనేది నేను రేజ్ చేస్తాను ఫిక్స్ అయినండి. అడిగిరు నన్ను చాలామంది ప్రతి సినిమాకి ఇట్లనే. ఇప్పుడు టాక్సిక్స్ మూవీ వస్తుంది దాని గురించి మాట్లాడు అన్నారు, పక్కా చూసిన తర్వాత మాట్లాడతా సరేనా. కట్ చేస్తే సినిమా ఎలా ఉంది అంటే కనుక ఒక ఫాదర్ భయపడకుండా, ఆడపిల్లలు భయపడకుండా ఎలా ఉండాలి అని ఎట్లయితే పెంచుతారో గట్ల రవితేజ గారు పెంచారు. ఏ సమస్య వచ్చినా కానీ సర్దుకొని పోవాలి అని ఎట్లయితే పెంచుతారో గట్ల సాయి కుమార్ గారు అయితే గాయత్రిని పెంచారు. కానీ ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఫాదర్ ధైర్యంగా పెంచిన ఫాదర్ ఎవరైతే ఉన్నారో త్రినాథ్ గారు, అదే రవితేజ గారు, అంత ధైర్యంగా పెంచిన పాపని ఎలా చంపేస్తారు డైరెక్టర్ గారు చెప్పండి.
పాపను ఎలా చంపేస్తారు? బ్రతకాలి కదా, ఇప్పుడు ధైర్యవంతురాలు బ్రతకాలి కదా, ఆ పాపను చంపేస్తారు భయపడుతూ. తన జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయిన అమ్మాయిని బ్రతికించేసారు, గాయత్రిని. తనకి జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పలేదు. ఇక్కడ ధైర్యంగా మనమనేమో నాన్నకు చెప్పాలి. ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, ఊరవతలైనా సరే, ఊరి యువతలైనా సరే, ఎక్కడ ఏం జరిగినా నాన్నకు చెప్పాలి అన్న కాన్సెప్ట్ తోటి ప్రతిదీ నాన్నకు చెప్తూనే ఉంటుంది. నాన్నకు చెప్పిన ప్రతిదీ రవితేజ గారు ఏం చేస్తారు, ఇంకా ఫైటింగ్లు వచ్చేస్తూ ఉంటాయి, ప్రాబ్లం క్లియర్ అవుతూ ఉంటుంది. అట్లా నాన్నకు చెప్పిన ప్రతిదీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కాబట్టి గాయత్రికి జరిగిన అన్యాయం కూడా నాన్నకు చెప్తే క్లియర్ అవుతుంది అని చెప్పేసి పాప నాన్నకు చెప్పాలి అని ఒక థాట్లో ఉంటుంది. ఇప్పుడు సాయి కుమార్ గారు నాన్నకు చెప్పొద్దు అనుకుంటే పాపని చంపేస్తారు. అక్కడ సాయి కుమార్ గారు ఆ ఎమ్మెల్యే గారితో కొట్లాడితే అయిపోతుండే కదా, ఎందుకు ఫైట్ చేయలేదు? ఇప్పుడు తండ్రి కూతురు ఎమోషనల్ సీన్ నిజంగా చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చింది. ఆ అమ్మాయి చనిపోయింది అనేసరికి నేను కూడా షాక్ అయిపోయినా, ఎందుకంటే గాయత్రి మిస్ అయిపోయింది. ఇక్కడ మనం ఎట్లా చనిపోతుంది? మనమకన్నీ నిజాలు తెలుసు, కానీ మనమని చంపేసారు. ధైర్యంగా చెప్పే ఆడపిల్లని చంపేసారు, భయపడుతూ ఉన్న అమ్మాయిని బతికించేసారు. సో నాకు ఇది పాయింట్. మరి దీనికి మీరు ఏం కామెంట్ పెడతారో పెట్టుర్రి, చూద్దాం. మరి ఇంకొకటి ఏంటి అంటే, సినిమా టోటల్ పోలీస్ వాళ్ళే రాలేరు. ఇప్పుడు ఫస్ట్ కోనేట్లా చనిపోతుంది కదా అమ్మాయి, నీళ్ళలో పడి. ఆ అమ్మాయి చనిపోయినప్పుడు పోలీసులు వచ్చి ఇంటరాగేషన్ చేయాలి కదా, చేయలేదు. నాగులు చనిపోయినప్పుడు చేయలేదు. అసలు ఆ ఎమ్మెల్యే అంత అరాచకం చేస్తున్న పోలీసులు వచ్చి ఏం చేయలేదు. అసలు పోలీసులు అనేది లేదు సినిమా టోటల్లో, మొత్తం ఇంకా వీలే నడిపించారు అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక, ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఇప్పుడు మాలేసారు కదా, సాములు మాలేసారు కదా, ఇంట్లో శుభ్రత లేదనుకోరి ఖచ్చితంగా బయట ఉంటారు. సో ఏదైనా జరుగుతాయంటే వెంటనే మాల తీసేస్తారు. మరి ఆ అమ్మాయి ఇప్పుడు తను చనిపోయింది, సాయి కుమార్ గారు చంపేసారు. ఎప్పుడు మాల తీసేసి చంపేసారు. మళ్ళీ వెంటనే మాల ఎట్లా వేసుకుంటాడు? ఆల్రెడీ చంపేసి మళ్ళీ మాల ఎట్లా వేసుకున్నాడు? నా డౌట్ అండి. సో గివి నా డౌట్స్. టోటల్ సినిమా ఏంటి అంటే కనుక అందరూ ఒకటే చెప్తున్నారు, ఆడపిల్లని ఎలా పెంచాలి, ఆడపిల్ల ఎలా ఉండాలి, ఏంటి ప్రతిదీ షేర్ చేసుకోవాలి. ప్రతిదీ షేర్ చేసుకోవాలి, కానీ ఆ షేర్ చేసుకున్న అమ్మాయిని చంపేసారు డైరెక్టర్ గారు. అమ్మాయిని బ్రతికి ఉండాల్సింది అనిపించింది. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, అయ్యప్ప ఇరుముడి సినిమా ఉంది కదా, ఏదైతే అయ్యప్ప ఉన్నాడో ఆ దేవుడే త్రినాథ్ కడుపులో పుట్టి ఏదైతే అరాచకం జరుగుతుందో, ఎమ్మెల్యే కొన్ని ఏళ్ళ నుంచి అమ్మాయిల జీవితాలని ఖరాబ్ చేసుకుంటూ వస్తున్నాడు కదా, సో అది అంతం చేయడానికే అయ్యప్ప ఇప్పుడు త్రినాథ్కి పుట్టి ఆ కార్యం అంతం అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యప్ప మాయమైపోయిందేమో అన్నట్టుగా అనిపించింది అనమాట. సో మరి మీరు ఏమంటారో కామెంట్ అయితే రాయేది. అట్లనే ఇప్పుడు లాస్ట్లో ఇరుముడి పెడతా ఉంటాడు కదా అయ్యప్ప తలపైన, త్రినాథ్ తలపైన పెడతా ఉంటాడు కదా ఆ చిన్న పాపకి. అప్పుడు నేను ఒక కార్యం చేయడానికి వచ్చినా అది అయిపోయింది పోయినా, నేను మళ్ళీ మీకే నా పుడతా నాన్నస్వామి అని చెప్తారు కదా, అది కొంచెం చూపించాల్సిందేమో అనిపించింది నాకు. నాన్నస్వామి మీకే పుడతా అన్నప్పుడు ఆ పాపకి ఇరుముడు పెట్టిన తర్వాత పాప ఇంకా మళ్ళీ తిరిగి చూసినప్పుడు అది కొంచెం ఎమోషనల్ అయిపోయింది కదా. ఎమోషనల్ అయిపోయినప్పుడు అది అంతా అయిపోయిన తర్వాత ఒక 1 year ఒక 2 year అట్లా చూపించి మళ్ళీ ఆ పాప పుట్టి ఉండుంటే బాగుండేమో అనిపించింది. మరేమంటారు మీరు? ఇట్లా అనిపించిందండి నాకు సినిమాలో అయితే. మళ్ళీ గాయత్రికి ఫస్ట్ అక్కడ ఏం జరిగింది, స్కూల్ నుంచి స్పెషల్ క్లాస్ అని చెప్పేసి ఆ టీచర్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది వెంటనే త్రినాథ్ చెప్పుంటే అయిపోతుండే కదా, అప్పుడు చెప్పలేదు. ఇన్ని ట్విస్టులు ఉన్నాయి సినిమాలో, చాలా ట్విస్టులు ఉన్నాయి, చాలా చాలా బాగుంది సినిమా. నాకు చాలా బాగా నచ్చింది. బట్ కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పాలి అనుకున్నాను, చెప్పాను. బట్ ఏం కామెంట్స్ మళ్ళీ చూడు చూసా నేను. చాలా బాగుంది సినిమా, నాకు అర్థమైంది. బట్ ధైర్యవంతురాలు ఎందుకు చంపేసారు, పిరికి అమ్మాయిని ఎందుకు బ్రతికించారు అంటే, పిరికి అమ్మాయిని నేను చంపేయమని చెప్పడం లేదు. అక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏ విషయమైనా సరే అమ్మాయి తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పిన అమ్మాయి స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండి ఎదుర్కోవాలి. పిరికిగా ఉన్న అమ్మాయి పిరికి నుంచి స్ట్రాంగ్ రావాలి. అలా కాకుండా మొత్తం రివర్స్ చేసిరేమో అనిపించింది. సరే అయితే నా ఒపీనియన్ ఇది.
నా నా రివ్యూ ఇలా ఉంది. మరి మీరు ఏమంటారో కామెంట్లు అయితే రాయండి. ఖచ్చితంగా ఒపీనియన్ షేర్ చేయండి. ఎవరి ఒపీనియన్ని వాళ్ళు చెప్పడంలో తప్పలేదు. బట్ నీ ఒపీనియన్ నువ్వు చెప్పిన అక్క అని చెప్పేసి నోటికి వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు చూడండి. నాకు అసలు నిజంగా ఏంటి చదువుకున్నలేనా వీళ్ళంతా ఇలా మాట్లాడుతున్నారు అనిపించింది ఆ కామెంట్లను చదువుతూ ఉంటే. ఒక్కోసారి బ్యాడ్ కామెంట్ పెట్టే ముందు మీ ఇంట్లో ఆడవాళ్ళని గుర్తు తెచ్చుకొని మైండ్లో పెట్టుకొని కామెంట్స్ అయితే వేయండి అంతే.